శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 బీజాక్షరాలను స్పష్టంగా పలకాలి. అవి మహాప్రాణాలు, మనకు అద్భుతమైన ప్రాణశక్తిని అందిస్తాయి. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 4 కూడా శక్తివంతమవుతాయి. ఇలాంటి మంత్రాలను, బీజాక్షరాలతో ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల, జపం చేయడం వల్ల ఓం త్రిమూర్త్యాత్మకం, ఆకార ఉకార మకారం, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం. ఐం వాగ్బీజం, మహాసరస్వతి రూపం. హ్రీం శివశక్తి బీజం. శ్రీం సంపద్బీజం. అలాంటివి ఓం ఐం హ్రీం శ్రీం. ఇదానీం వయం సర్వే త్రిపంచాశత్తమ శ్లోకే ప్రవిశామః. ఇప్పుడు మనం 53వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని, సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని, మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియ. శ్లోక పూర్వార్థంలో 3 మంత్రాలు ఉన్నాయి, ఉత్తరార్థంలో 4 మంత్రాలు ఉన్నాయి. 7 మంత్రాలు, 7 నామాలు. సర్వయంత్రాత్మిక, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే 6 అక్షరాలు అయ్యాయి, ప్రథమపాదం పూర్తిగా. సర్వతంత్ర రూప, మళ్ళీ సర్వ 2 అక్షరాలు ప్రథమపాదంలోకి వస్తాయి. తంత్రరూప ద్వితీయ పాదంలోకి వస్తాయి. కానీ మా నామం మాత్రం మధ్యలో ఆపి చెప్పకూడదు. అంటే సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని విడివిడిగా చెప్పవస్తుంది నామాన్ని. చదివేటప్పుడు కూడా అక్కడే ఆపాలి. సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని, మహేశ్వరి మాహేశ్వరి, మాహేశ్వరి మహేశ్వరి ఒకటి, మహేశ్వరి మహాదేవి లేదా మాహేశ్వరి మహాదేవి, మహాలక్ష్మీర్మృడప్రియ, మహాలక్ష్మీర్మృడప్రియ. సర్వయంత్రాత్మిక ప్రథమం, సర్వతంత్రరూప ద్వితీయం, మనోన్మని తృతీయం, మాహేశ్వరి చతుర్థం, మహాదేవి పంచమం, మహాలక్ష్మీ, ఇక్కడ మహాలక్ష్మీర్మృడప్రియ ఉంది. మహాలక్ష్మీర్మృడప్రియ. ఈ రకారం విసర్గ అయిపోతుంది మహాలక్ష్మీ, అప్పుడు మృడప్రియ అవుతుంది. ఇలా తెలుసుకోవడం వల్ల సంస్కృత భాష యొక్క ప్రాథమిక పరిజ్ఞానం తెలుస్తుంది, వ్యాకరణ విశేషాలు తెలుస్తాయి, సంధులు సమాసాలు తెలుస్తుంటాయి, పుణ్యం పురుషార్థం. ఇది సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంటే జాగ్రత్తగా పరిశీలించాలి, జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఏ అక్షరాన్ని విడిచిపెట్టకూడదు, ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకాలి. అలా ఉచ్చరిస్తేనే మన శరీరం మానసికంగా శారీరకంగా మనం స్వస్థత పొందుతాం. ఇప్పుడు మనకు 52వ శ్లోకంలో చివరి ఏం చెప్పారు? చివరి మంత్రం సర్వమంత్ర స్వరూపిణి అని చెప్పారు. ఇప్పుడు సర్వయంత్రాత్మిక, తర్వాత సర్వతంత్ర రూప. అంటే యంత్రం మంత్రం తంత్రం అమ్మవారి రూపాలే. శ్రీచక్రం, బాలాయంత్రం, అలాగే అద్భుతమైన శ్రీ మంత్రం, లలితాదేవి మంత్రం. మంత్రం యంత్రం తంత్రం అమ్మవారి రూపాలే. అంటే ఏం చెప్పారు? సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రాలు అమ్మవారివే. మత్స్యయంత్రం, కూర్మయంత్రం, అనేక యంత్రాలు ఉన్నాయి. సరస్వతి యంత్రం, ఇలాంటి యంత్రాలన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప. తంత్రం అంటే ఏమిటండి? పూజలు. మంత్రం యంత్రం తంత్రం. తంత్రం అంటే పూజ.
ప్రక్రియ. సర్వతంత్ర రూప దుర్గాదేవిని పూజించండి, లక్ష్మీదేవిని పూజించండి, సరస్వతిదేవిని పూజించండి. ఎవరిని పూజించినా అవే కదా. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, పాద్యం అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, శుద్ధాజనం సమర్పయామి, ఆసనం సమర్పయామి. ఇలాంటివన్నీ వస్తుంటాయి. షోడశోపచార పూజ, అవి తంత్రాలు. అన్ని తంత్రాలు అమ్మవారి రూపాలే. మనోన్మని, మనస్సును చేస్తారు అమ్మవారు. ఉన్మని, మనసులో ఉన్న చాంచల్యం పోగొట్టి మనసుకు ఏకాగ్రత కల్పించి మనసును ప్రశాంతంగా ఉంచుతారుగా మన ఉన్మని. మనః మన ఉత్మని, మన ఉన్మని, మనసును ఉన్నతమైనదిగా చేస్తారు. మాహేశ్వరి అందరిపై ఆధిపత్యం ఉంది కనుక అమ్మవారు మాహేశ్వరి అంటారు. స్వామివారు మహేశ్వరుడు, అమ్మవారు మహేశ్వరి. మహాదేవి, దేవి అంటే ఎవరండి? దివ్యతే ఇది దేవి, దివ్యతే ఇది దేవి, ప్రకాశించేవారు కనుక దేవి. ఎటువంటి ప్రకాశం అది? మహత్తరమైన ప్రకాశం. అమ్మవారికి ఉన్న ప్రకాశం ఇంకెవరికి ఉంటుంది? కోటి సూర్య ప్రభాభాసమాన. అసంఖ్యాకంగా సూర్యమండలాలు ఒక్కసారి అంతరిక్షంలో కనిపిస్తే ఎంత కాంతి ఉంటుందో అంతకంటే అధికమైన కాంతి ఉంటుంది అమ్మవారికి, తేజోరూపిణి. అలాంటి మహాదేవి. మహాలక్ష్మీ, లక్ష్మ అంటే సంపద. లక్ష్మ అస్యాహ అస్తి లక్ష్మీ, సంపద కలిగిన వారు కనుక లక్ష్మీ అంటారు. లక్ష్మ అంటే చిహ్నము అనుంది, సంపద ఉంది, సంకేతము ఉంది, గుర్తు అనుంది, చాలా అర్థాలు. ఇక్కడ లక్ష్మ అంటే సంపద. మహాలక్ష్మి ఎటువంటిది? అది మహత్తరమైన లక్ష్మ, మహత్తరమైన సంపద. ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద, అన్ని సంపదలు అమ్మవారు ఇస్తారు. మహాలక్ష్మి. మృడప్రియ, మృడ అంటే ఎవరండి? మృడ పరమేశ్వర. మృడ అద్భుతమైన జ్ఞాన సంపదనిస్తారు. ప్రియ అంటే ఆయన యొక్క అర్ధాంగి. స్వామివారికి అర్ధభాగం అమ్మవారే కదా, అర్ధశరీరం. వాగర్ధాయువ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో మొదటి ప్రార్థనా శ్లోకం ఇచ్చారు. శబ్దార్థములు ఏ విధంగా అవిభాజ్యములో అలా ఒకే దేహంలో వామభాగం అమ్మవారు, దక్షిణ భాగం స్వామివారు, అలా రెండు భాగాలు అవిభాజ్యంగా ఉంటాయి. అదే అర్ధనారీశ్వర తత్వం. అదే మృడప్రియ. సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మని, మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ. ఓం ఐం హ్రీం శ్రీం సర్వయంత్రాత్మికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వతంత్రరూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మనోన్మన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాహేశ్వర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మృడప్రియాయై నమో నమః. సర్వేభ్యः లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.